హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ స్టాక్ మార్కెట్ సిరీస్లో డే 16 టాపిక్ వచ్చేసి సెటిల్మెంట్ సైకిల్ ఇన్ స్టాక్ మార్కెట్. ఫస్ట్ సెటిల్మెంట్ సైకిల్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే సెటిల్మెంట్ సైకిల్ అంటే బయ్యర్కి షేర్స్ ట్రాన్స్ఫర్ అవ్వడం మరియు సెల్లర్కి మనీ ట్రాన్స్ఫర్ అవ్వడం. ఈ ప్రాసెస్ని మనం సెటిల్మెంట్ సైకిల్ అంటాం. అంటే ట్రేడ్ కంప్లీట్ అయ్యాక యాక్చువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ షేర్స్ అండ్ మనీ జరిగే ప్రాసెస్ని సెటిల్మెంట్ అంటారు. ఇండియాలో ప్రజెంట్ సిస్టమ్ వచ్చేసి T+1 సెటిల్మెంట్. టీ అంటే ట్రేడ్ డే. మనం ఏ రోజైతే మన షేర్స్ కొంటామో ఆ రోజు. +1 అంటే నెక్స్ట్ వర్కింగ్ డే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మండే స్టాక్ కొన్నారు అంటే ట్యూస్డేకి సెటిల్మెంట్ కంప్లీట్ అవుతుంది. ట్యూస్డేకి షేర్స్ మీ డీమాట్ అకౌంట్లో వస్తాయి. అదేవిధంగా సెల్లర్కి కూడా మనీ క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు బయ్యర్ అండ్ సెల్లర్కి ఏం జరుగుతుందో చూద్దాం. బయ్యర్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే మీరు స్టాక్ కొన్నారు అంటే నెక్స్ట్ డే T+1కి షేర్స్ మీ డీమాట్ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. సెల్లర్ పర్స్పెక్టివ్లో మీరు షేర్స్ అమ్మారు అంటే మనీ నెక్స్ట్ డే మీ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు రియల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. మండే ఇన్ఫోసిస్ స్టాక్ కొన్నారు అంటే ట్యూస్డేకి షేర్స్ మీ అకౌంట్లో ఉంటాయి. అదేవిధంగా మండే అమ్మితే ట్యూస్డేకి మీ అకౌంట్లో మనీ ఉంటాయి. ఇప్పుడు ఇంట్రాడే అంటే ఏంటి, డెలివరీ అంటే ఏంటో చూద్దాం. ఇంట్రాడే అంటే మీరు షేర్స్ సేమ్ డేలో బై చేసి సేమ్ డేలో సెల్ చేస్తారు. దీనికి సెటిల్మెంట్ అవసరం లేదు. డెలివరీకి మాత్రం సెటిల్మెంట్ కంపల్సరీ. మీరు షేర్స్ హోల్డ్ చేస్తారు కాబట్టి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే సెటిల్మెంట్ సైకిల్ తెలిస్తే షేర్స్ ఎప్పుడు వస్తాయో క్లారిటీ ఉంటుంది, మనీ ఎప్పుడు వస్తుందో క్లారిటీ ఉంటుంది, ట్రేడింగ్ మిస్టేక్స్ అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను స్టాక్ కొన్న తర్వాత షేర్స్ ఎందుకు డిలే అవుతాయో. నెక్స్ట్ వీడియోలో ఇంకా అడ్వాన్స్డ్ టాపిక్స్ కవర్ చేద్దాం. ఫాలో అవ్వండి G1 డే ట్రేడర్ తెలుగు ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.